ఇంకొకటి మెయిన్ స్టూడెంట్స్కి ఏంటంటే ఏదైనా డిగ్రీను, మాస్టర్స్, ఏదో పీజీను, ఇవన్నీ అయ్యాక ఏ కోర్స్ చెయ్యాలి, ఏది చూస్ చేసుకోవాలి. కొందరికైతే డిగ్రీ చేస్తుంటేనే ప్రీ థింకింగ్ ఇట్స్ నెసెసరీ. ఏం చేయాలి ఫ్యూచర్లో ఏంటనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటారనమాట. బట్ ద థింగ్ ఏంటంటే ఏదో డిగ్రీనో అదే పీజీ అయ్యాక వెంటనే హైదరాబాద్ కోర్సు వెళ్ళిపోకుండా, లేకుంటే మన క్లాస్ వాళ్ళందరూ ఒక ఫర్ ఎగ్జాంపుల్ జావా కోర్స్ అనుకోండి, ఏదో అందరూ వెళ్తున్నారని గొర్రెల మందులో లాగా మనం కూడా వెళ్ళకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోర్స్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ అనుకోండి, ఆ కోడింగ్ మనకు వచ్చా, మనం నేర్చుకోగలుగుతామా, మనం సర్వైవ్ అవ్వగలుగుతామా. అరే పక్కన వెళ్తున్నారంటే వాళ్ళకు ఉండొచ్చు, అది మనకి సెట్ అవుతుందో లేదో మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్లో తెలీదు, ఐడియా ఉండదు, అలా వెళ్ళిపోతుంటాం. బట్ ఇప్పుడు చాలా రకాల సోర్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవడము ఎలా ఉంటుంది ఏంటని, వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా ఎక్స్పీరియన్సెస్, అక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, అసలు జావా కోడింగ్ ఏంటి. సో ఇక్కడ మెయిన్ మోటో ఏంటంటే ఎవరో ఏదో చేస్తున్నారే మనం చేయడం కాదు, మనం వెళ్ళబోయే చూస్ చేసుకునే పాత మనకి సెట్ అవుతుందా, మనం చేయగలమా అనేది ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర తెలుసుకొని వెళ్ళడం బెటర్. సింపుల్ సజెషన్.